అసలు నా గురించి ఏమనుకుంటున్నారండి మీరు? నా భార్య నాకు నెల రోజులు దూరంగా ఉంటే తనని మర్చిపోయి మరో అమ్మాయిని పెళ్లి చేసుకునే వాళ్ళ కనిపిస్తున్నానా? అసలు నా భార్య అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా మీకు? మా పెళ్లి 3 సార్లు జరిగిందండి. ఒకసారి స్వర్గంలో, 2 సార్లు భూమి మీద జరిగింది. ఎవరైనా తన భార్యకి 3 ముళ్ళే వేస్తారు. నేను 6 ముళ్ళు వేశానండి. వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఆ శివపార్వతుల్లా సీతారాముల్లా మా జంట చాలా బాగుంటుందండి. అరే, నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా మా నాన్నమ్మకి మాట ఎలా ఇచ్చారు? ఏదో మీతో కాస్త నవ్వుతూ చనువుగా మాట్లాడుతున్నాను కదా అని అంత అలసైపోయానా మీకు? అయ్యో లేదు సార్, మీరంటే నాకు చాలా గౌరవం. మరి ఎందుకు అలాంటి మాట ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? అంటే అది మీ నాన్నమ్మ గారు ఫాదర్స్ డే జరిపిస్తానని చెప్పారు, అందుకని. అంటే నా సంతోషం కోసం ఇలా చేశానంటారు, అంతేనా? అవును సార్. సరే, మీరిచ్చిన మాట మీరే నిలబెట్టుకోండి. నేనైతే నా అహల్యని కాదని మరో అమ్మాయిని పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు. నా అహల్య ఎక్కడున్నా సరే వారంలోపు వెతికి తీసుకొచ్చే బాధ్యత మీదే. నేనెలా వెతుకుతాను సార్? ఆవిడ ఎక్కడుందో నాకేం తెలుసు? నేనెక్కడి నుంచి తీసుకొస్తాను? ఏం చేస్తారో మీ ఇష్టం మీరా గారు. ఈ సమస్య సృష్టించింది మీరే కాబట్టి పరిష్కరించాల్సింది కూడా మీరే. లేదంటే మీరు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది, ముందే చెప్తున్నాను. సార్, నన్ను ఇబ్బంది పెడతారా? అవును, వారం లోపల మీరు నా అహల్యని తీసుకురాకపోతే మీరు చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం. అనవసరంగా పెద్ద ఆవిడికి మాట ఇచ్చాను. అప్పుడు ఆవిడకిచ్చిన మాట కోసం ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. ఇప్పుడు కూడా మాట ఇచ్చాను. అలా అని నేను అహల్య అని చెప్పలేను, మరో అహల్యను తీసుకురాలేను. దేవుడా, ఇలా ఇరుక్కుపోయానేంటి? వారంలోపు నువ్వు అహల్యని తీసుకురాకపోయినా, అహల్య తిరిగి రాకపోయినా నువ్వు అదితిని పెళ్లి చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో గౌతమ్ గారి జీవితంలోకి అదితిని రానివ్వను. తను స్వార్థపరురాలు, గౌతమ్ గారికి తగిన మనిషి కాదు. అలా అని నా బిడ్డని కూడా తన చేతుల్లో పెట్టను. తను బిడ్డని చూసుకోలేదు. గౌతమ్ గారి జీవితంలో నేనే ఉండాలి. నా బిడ్డకి తల్లిగా నేనే ఉండాలి. వారంలోగా ఈ సమస్యకి పరిష్కారం ఏదో ఒకటి కనిపెడతాను. పోలీసులు వచ్చారంట అవంతిక. రే అర్జున్, మన ఇంటికి పోలీసులు వచ్చారా? ఒకసారి కిందకి రా. హలో ఇన్స్పెక్టర్ గారు, ఏంటిలా వచ్చారు? మీ ఇంట్లో మీరా అనే అమ్మాయి ఉందా? ఉందండి. తను మా మనవడికి నర్సుగా పనిచేస్తుంది. ఎందుకు అడుగుతున్నారు? ఒకసారి ఆ మీరాని పిలవండి. ఏమైంది ఇన్స్పెక్టర్? తను తప్పేమైనా చేసిందా? ముందు ఆవిడ్ని పిలవండి. మీరా, హే మీరా, నీకోసం పోలీసులు వచ్చారు, రావే. ఏంటి సార్ మా ఇంటికి వచ్చారు? మీరు ఆ రోజు బెనర్జీ అని అతని మీద కంప్లైంట్ చేశారు కదా, అతని గురించి మేము ఎంక్వైరీ చేశాం. మీరా అంటే మీరేనా? అవును సార్, నేనే మీరా. బెనర్జీ మీకు తెలుసా? అతను మీకేమవుతాడు? బెనర్జీ గురించి మీరా గారికి ఏం తెలియదు సార్. మీరు ఆగండి సార్, తనని చెప్పనివ్వండి. బెనర్జీ గారు నాకు అన్నయ్య అవుతారు. నేను ఆయన ఇంట్లోనే ఉంటాను. మీ అన్నయ్య గురించి మీకు పూర్తిగా తెలుసా? పూర్తిగా అంటే ఆయన చాలా మంచివారు. నేను కష్టాల్లో ఉంటే ఆదుకున్నారు. బెనర్జీ మంచివాడు కాదు. అతనికి కొంతమంది టెర్రరిస్టులతో సంబంధం ఉంది.
వాళ్లతో కలిసి బెనర్జీ ఏదో భారీ కుట్రకు ప్లాన్ చేస్తున్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము బెనర్జీ కోసం సెర్చ్ చేస్తుంటే అతను అబ్స్కాండింగ్ అయ్యాడు. అతని ఇంట్లో సెర్చ్ చేస్తుంటే ఏమీ దొరకలేదు. ఆ ఇంట్లో ఎవరూ లేరు. బెనర్జీ అనే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న ఉంటారు సార్. వాళ్ళు అతని సొంత అమ్మా నాన్న కాదు, నాటకాల్లో వేషాలు వేసేవాళ్ళు. మీరు బెనర్జీ చెల్లెలు అంటున్నారు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. మీ ద్వారా బెనర్జీ గురించి తెలుసుకుంటాం. సార్ తనను అరెస్ట్ చేయడం ఏంటి సార్? తను బెనర్జీ సొంత చెల్లెలు కాదు. అవును సార్, నేను కష్టాల్లో ఉంటే బెనర్జీ గారు కాపాడి నన్ను ఆ ఇంట్లో పెట్టుకుని సొంత చెల్లెల్లా చూసుకుంటున్నారు. అందుకే నేను ఆయన్ని అన్నయ్య అని పిలిచేదాన్ని. చూడమ్మా, నీకు బెనర్జీ సొంత అన్నయ్య కాదా, బెనర్జీతో పాటు నీకు టెర్రరిస్టులతో సంబంధం ఉందా లేదా అన్నది మా ఎంక్వైరీలో తెలుస్తుంది. మాతో పాటు స్టేషన్కి రండి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. కానిస్టేబుల్స్ ఇవన్నీ అరెస్ట్ చేయండి. ఆగండి. అలా ఎలా అరెస్ట్ చేస్తారు? బెనర్జీకి తనకి ఏ సంబంధం లేదని మీకు కంప్లైంట్ చేసిన రోజే చెప్పాను కదా. తనకి ప్రాబ్లం రాకూడదనే కదా బెనర్జీ పైన కంప్లైంట్ చేశాను. చూడండి గౌతమ్ గారు, టెర్రరిస్టులతో సంబంధం ఉన్న వ్యక్తి ఇంట్లో తనుంది. సో తనకు బెనర్జీ ఎవరో, టెర్రరిస్టులు ఏం ప్లాన్ చేస్తున్నారో తనకు తెలిసే ఉంటుంది. లేదు సార్, తనకేమీ తెలీదు. తను మీకేమవుతుంది అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు? తను నా తను నా బాబుని చూసుకోవడానికి వచ్చిన నర్సు. అంతకు మించి తన గురించి మీకేం తెలుసు? తను చాలా మంచిది, అమాయకురాలు. ఎదుటి వాళ్ళకి సాయం చేయడం తప్ప ఎవరికి కీడు చేయడం తనకి తెలీదు. తను మీకు ఎన్నాళ్ళుగా పరిచయం? ఒక వారం 10 రోజుల నుంచి తెలుసు. ఓహో, అంత తక్కువ టైంలోనే తన గురించి అంత ఎక్కువ తెలుసుకున్నారా? ఎక్స్క్యూజ్ మీ సార్. చూడండి సార్, తను నర్స్ అని మాత్రమే మీకు తెలుసు. తన సొంతిల్లు ఎక్కడో, అమ్మా నాన్న తోబుట్టువులు ఎవరో, తన భర్త పిల్లలు ఎవరో మీకు తెలియదు. 10 రోజుల ముందు వరకు అసలు ఆవిడ ఎవరో మీకు తెలియదు. అలాంటి ఆవిడ గురించి మీరెలా భరోసా ఇస్తారు? తను నా భార్య అహల్య, నేను తన భర్తని, ఇది తన ఇల్లు, వీళ్ళంతా తన వాళ్ళు. తను ఏ తప్పు చేయలేదు. తనకే తీవ్రవాదులతోనూ సంబంధం లేదు. ఆ విషయం వీళ్ళకి ఎలా చెప్పాలి?